ఈరోజు మన వీడియోలో గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందామండి. తిరువన్నమలై అనగానే మొదటిగా మనకి గుర్తు వచ్చేది రెండు విషయాలు. మొదటిది అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తున్న ఆ పరమశివుడు, రెండవది తిరువన్నమలై గిరివరం అనగా గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అష్టాదశ లింగాలు అయితే ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేసాము. మనం లేచి శుద్ధిగా స్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన వస్త్రాలను వేసుకొని మనం గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టాల్సి ఉంటుంది. పాదరక్షలు మాత్రం వేసుకొని గిరి ప్రదక్షిణ చేయకూడదండి. పాదరక్షలు లేకుండానే మనం గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ చేసిన పుణ్యం ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే మనుషులు శివయ్య మీదే లగ్నం చేసి శివనామం జపిస్తూ ఉండాలి. మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణప్పుడు మనకి గోమాతలు కనిపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ చాలా మంది సాధువులు చాలా మంది ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ముందు బయలుదేరేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అలా తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం మంచిది అని చెప్తారు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి మనకి 4 to 5 hours అయితే టైం పడుతుందండి. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోండి, లేదంటే ఈవినింగ్ టైం స్టార్ట్ చేస్తే మీకు ఎండ లేకుండా ఉంటుంది, రోడ్ కాలకుండా ఉంటుంది. సో గిరి ప్రదక్షిణ మీరు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి రమణ మహర్షి ఆశ్రమం ఇలా చాలా ఆలయాలు అయితే కనిపిస్తాయి. ఇతర ఆలయాలు చాలా కనిపిస్తాయి. అవన్నీ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. రెస్టారెంట్స్ మనకి ఎవ్రీ లింగం ఉంటుంది కదా, మనకి ఇంద్రలింగం ఉంటే ఇంద్రలింగం తర్వాత రెస్టారెంట్స్, తర్వాత కొంచెం ఒక 3 kilometers తర్వాత రెస్టారెంట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ షాప్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా ఆకలిస్తే వాళ్ళు తినడానికి టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి, బిస్కెట్స్ ఇవన్నీ. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయకూడదు అని చెప్తారు. మనం ఫాస్టింగ్ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ స్వామి యాక్సెప్ట్ చేయదు అని చెప్తారు. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరిని చూస్తూ ఉండాలండి. మనం రాజగోపురం దగ్గర ఎడమ వైపు నుండి మొదలవుతాం కదా, ఎక్కడి నుండి అయితే మొదలయ్యామో స్టార్ట్ చేసామో గిరి ప్రదక్షిణ అక్కడికి వచ్చి ఎండ్ చేయాలి గిరి ప్రదక్షిణ అనేది. సో మనం గిరి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు స్వామిని చూస్తూ అరుణాచల శివ అంటే మనం ఆ గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు దక్కుతుంది. అలాగే మనకి ఉన్న అష్టాదశ లింగాలలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం దగ్గర యమలింగం ఉన్న టెంపుల్లో మనకి ఇలా చూపిస్తారు. ఏ రాశికి ఏ లింగం దగ్గర నమస్కారం చేసుకుంటే మంచిది అని చెప్పేసి. దర్శనం చేసుకోవాల్సిన అష్టాదశ లింగాలు ఏంటి అంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, ఇంకా కుబేరలింగం, ఇంకా ఈశాన్యలింగం అండి. ఈ లింగాలు ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మనకి మధ్యలో ఇలాగా జంతువులకి మనం ఫుడ్ పెట్టాలి అనుకున్నా సరే, కాకులకి మన పూర్వీకులకి ఫుడ్ పెట్టాలి అని చెప్తారు కదా, ఇలా పెట్టాలి అనుకుంటే మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. మీరు పెట్టాలి అనుకుంటే ఫుడ్, వాటర్ ఇంకా ఏమన్నా ఇవ్వచ్చు. మేము వెళ్ళేటప్పుడు చూసామండి, ఇక్కడ చాలా మంది ఫుడ్ అయితే పెడుతున్నారు యానిమల్స్కి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ జింకలు కనిపిస్తాయి. బట్ వాటికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ పెట్టడానికి అయితే అలౌ చేయరు అని చెప్పారు అక్కడ షాప్స్ వాళ్ళు. బట్ చాలా మంది బిస్కెట్స్ అవి అయితే ఇస్తున్నారు వాటికి. నేను కూడా ఇచ్చాను. బట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. ఒక ప్యాకెట్ తీసుకొని వాటికి పెడుతూ ఉంటే మంచిగా తినడం. యాక్చువల్లీ నాకు ఇది ఫస్ట్ టైం ఇలా జింకలకి ఇలా ఫుడ్ పెట్టడం. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మీరు కూడా అంటే మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అంటే ఇలా బిస్కెట్స్ కాకుండా ఏమన్నా ఫ్రూట్స్ అవి తీసుకొని అప్పుడు పెట్టండి. అప్పుడు న్యాచురల్ ఫుడ్ కాబట్టి సో మంచిగా తింటాయి, వాటికి కూడా హెల్దీ కాబట్టి. మాకైతే ఇవే దొరికాయి బిస్కెట్స్, సో మేము అవే పెట్టాము. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంక వెంటనే మేము వచ్చేసాము. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. మీరు అన్ని దర్శనం చేసుకోండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇఫ్ మీకు టైం ఉంటే ఒక 2 minutes ఆ టెంపుల్లో కూర్చొని వెళ్ళండి. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక బాబా టెంపుల్ వచ్చి
ఆ టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత పక్కనే వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఇఫ్ మీకు కావాలంటే ఫొటోస్ అయితే దిగొచ్చు. మేము మార్నింగ్ 5 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మాకు చాలా లేట్ అయిందండి. చాలా ఆగుతూ కొంచెం సేపు కూర్చొని అలా వచ్చాము. సో మాకైతే 1 o'clock అయింది, మేము 1:30 అయింది. మేము వచ్చేసి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం.